కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాబంతుల్లాంటి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోంది. పేదలను మాత్రం పీక్కు తింటోంది. మరో దగా స్కీమ్ ను దేశ ప్రజల మీద రుద్దేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. అదే స్మార్ట్ కరెంటు మీటర్ల ఏర్పాటు. ఫోన్ మాదిరిగా ముందే వీటిని రీఛార్జ్ చేసుకోవాలి. లేదంటే ఈ ప్రీపెయిడ్ మీటర్లు ఆటోమేటిక్ గా కరెంటును కట్ చేస్తాయి. ఇక నెలవారీగా రీఛార్జ్ చేసుకున్నా లిమిట్ కు మించి కరెంటు వాడితే కరెంటు కట్. జేబులో డబ్బులు లేకుంటే చీకట్లో మగ్గాల్సిందే. అర్ధరాత్రైనా కరెంటు పోవచ్చు, పగలైనా పోవచ్చు. ఇదో స్మార్ట్ దోపిడీ. ఈ దిక్కుమాలిన తెలివిని దేశమంతా ప్రయోగిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మాది పేదల సర్కారని చెప్పుకునే బీజేపీ జనం చెవిలో పూలు పెడుతోంది. అదానీ అంబానీల కోసం జనం సొమ్ము దోచిపెడుతున్నారు. బ్యాంకులకు కన్నాలేసే దొంగ వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. పేద మధ్య తరగతిని మాత్రం మీరు చచ్చినా పర్వాలేదు గాని దేశాన్ని మోయాల్సిందేనని చావు దెబ్బ కొడతారు. స్పీచ్ల్లో చిలుక పలుకులు, మోసాల్లో దొంగ ఎత్తుగడలు వేయడంలో ప్రధాని మోడీ, ఆయన శిష్యుడు అమిత్ షా తరువాతే ఎవరైనా. ఈ మీటర్లు పెడితే విపరీతమైన బిల్లులొస్తాయి. ఇప్పుడు 500 బిల్లు వస్తుంటే ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తే 700 రావచ్చు, 1000 దాటొచ్చు. ఇవో దగుల్బాజీ చైనా మీటర్లు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. యూపీలోని చాలా గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టలేక వాటిని పీకి నేలకేసి కొడుతున్నారు జనం. మాకీ ప్రీపెయిడ్ మీటర్లు వద్దు బాబోయ్ అంటూ ఆందోళనలు చేస్తున్నారు. మళ్లీ నగరంలో ఉన్నా అడవుల్లో ఉన్నా సరే ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. దీనికి అందమైన పేరోటి పెట్టారు బీజేపీ నేతలు. విద్యుత్ సరఫరా మెరుగుపరచడం, పారదర్శకత, డిజిటల్ విధానం ప్రోత్సహించడమట. మరి సాధారణ మీటర్ల కంటే కరెంటు బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే మాత్రం కేంద్రం నోరు మెదపదు. ఇది కరెంటు ఛార్జీలు పెంచకుండా పరోక్షంగా దోచుకోవడమే దీని ఉద్దేశం. ప్రజలారా, బీజేపీ నేతల దొంగ వేషాల పట్ల జాగ్రత్తగా ఉండండి.